హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే హైసెన్స్ వచ్చేసి ఆగస్టు 6న 4K UHD టీవీస్ అండ్ ఫుల్ హెచ్డి టీవీస్, అదేవిధంగా QLED కూడా మనకు వెబ్సైట్లో అయితే దర్శనం అయితే ఇస్తుంది. అండ్ అదేవిధంగా అమెజాన్లో కూడా నేనైతే ఒకసారి అయితే చూసాను, ఇప్పుడైతే కనపడట్లేదు, బట్ అమెజాన్లో కూడా QLED అయితే ఇవ్వడానికి జరిగింది. మరి ఈ యొక్క సేల్లో అండ్ ఆగస్టు 6న మరి QLED తీసుకురాలేరా అనే దాని గురించి ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అదేవిధంగా దీని యొక్క ప్రైస్ కూడా నేను ఎండ్లో చెప్తాను, అండ్ ఎంత ఎక్స్పెక్టెడ్ ప్రైస్ లో వస్తుందో అనే దాని గురించి. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే 4K కానీ అండ్ ఫుల్ హెచ్డి టీవీస్ అయినా కానీ హెచ్డి టీవీస్ అయినా కానీ దీని టోటల్ విశేషాలు ఈ రోజు వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. హైసెన్స్ టీవీస్ యొక్క ప్రైజెస్ కూడా అయితే తెలుసుకుందాం. మరి ఇక్కడ వచ్చేసరికి అన్ని టీవీస్ మీద అయితే వీళ్ళు 5 years ప్యానల్ వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. మరి ఒక ప్యానల్ వారంటీ ఏ విధంగా అయితే వస్తుంది అనే దాని గురించి కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకొకటి విషయం చెప్పాలి, ఒక అమెజాన్ లో కాదు ఈ యొక్క హైసెన్స్ టీవీస్ దొరకడం, ఆ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది, టాటా క్లిక్ లో అవైలబుల్ గా అయితే ఉంది, రిలయన్స్ డిజిటల్ లో కూడా మీకు అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. ని పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి ఒక వీడియోలో అయితే చెప్తాను. మరి ఇంకెందుకు అనేసి వీడియోని స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చినైతే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయగలరని, అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ చేయగలరని కోరుకుంటూ మరి ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. హైసెన్స్ నుంచి మనకు 3 సిరీస్ లో టీవీస్ అయితే లాంచ్ అయితే అవుతున్నాయి. కానీ ఇక్కడ QLED టీవీస్ ఒక సిరీస్ ఏదైతే ఉందో U7QF అనే సిరీస్, ఇది 65 inches QLED టీవీ అనమాట. మరి ఒక సిరీస్ అనేది మన ఇండియాలో ఇప్పుడు లాంచ్ అవుతుందా, లాంచ్ కావట్లేదు అయితే అది ఒక క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క డీటెయిల్స్ అనేవి, ప్రైస్ గురించి అనేవి నేనైతే ఫైనల్ గా అయితే మాట్లాడతాను. దీన్ని పక్కగా పెట్టినట్లయితే మరి ఈ యొక్క ఆగస్టు 6న 4K UHD టీవీస్ అదేవిధంగా ఫుల్ హెచ్డి టీవీస్ అయితే లాంచ్ అవుతున్నాయి. మరి ఈ యొక్క సిరీస్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దాంట్లో ముందుగా 4K UHD టీవీస్ అదేనండి A71F సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత వచ్చేసరికి స్మాలర్ టీవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. A71F సిరీస్ లో వచ్చేసరికి 70 inches టీవీ 4K, 58 inches 4K, 55 inches 4K అండ్ 50 inches 4K అండ్ 43 inches టీవీ 4K టీవీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. స్మాలర్ టీవీస్ గురించి మాట్లాడుకోవాలంటే A56E అనే సిరీస్ లో మనకు ఫుల్ హెచ్డి టీవీస్ అదేవిధంగా హెచ్డి టీవీస్. మరి ఫుల్ హెచ్డి టీవీస్ వచ్చేసరికి 2 సైజెస్ లో అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి, 43 and 40 inches. మరి హెచ్డి టీవీస్ సరికి 32 inches అనమాట. ఈ అన్ని టీవీస్ వచ్చేసరికి మనకు Android 9 మీద రన్ అవుతాయి. అన్ని పాపులర్ యాప్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్, హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ, నెట్ఫ్లిక్స్, అదేవిధంగా ప్రైమ్ అండ్ సోనీ లివ్, ఇంకా వేరే ఏమైనా స్ట్రీమింగ్ యాప్స్ ఉన్నా కానీ మనం అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి ప్లే స్టోర్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ ఈ విధంగా మనకు అన్ని పాపులర్ యాప్స్ సపోర్టెడ్ అయితే ఉంటాయన్నమాట. మరి వీళ్ళ యొక్క రిమోట్ లో వచ్చేసరికి హాట్ కీస్ 5 హాట్ కీస్ అయితే ఉంటాయి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు VU టీవీస్ ఏవైతే ఉన్నాయో 5 హాట్ కీస్, అవే హాట్ కీస్ ఇక్కడైతే అవైలబుల్ గా ఉంటాయి. నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్ కి, ప్రైమ్ కి, యూట్యూబ్ కి, గూగుల్ ప్లే కి హాట్ కీస్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సేమ్ రిమోట్ యాజ్ టీజ్ గా మీరు ఏదైతే VU టీవీ రిమోట్ అయితే ఉంటాయో, ఇప్పుడు VU ప్రీమియం, VU అల్ట్రా ఏదైతే ఉందో ఆ సేమ్ రిమోట్ అయితే మనకి రావడం అనేది జరుగుతుంది ఒక హైసెన్స్ టీవీలో కూడా. మరి 4K టీవీస్ A71F సిరీస్ లో మనకు ఎన్ని టీవీ సైజెస్ అయితే ఉన్నాయో ఆ యొక్క అన్ని సైజెస్ టీవీలో వచ్చేసరికి 8-bit ప్లస్ FRC VA ప్యానల్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అదే విధంగా ఇది వచ్చేసరికి డైరెక్ట్ LED టెక్నాలజీ అయితే వస్తుంది. ఇది కోర్ ప్రాసెసర్ తోటి అండ్ Mali 470 MP3 GPU తోటి, 2GB RAM, 16GB ఇంటర్నల్ మెమరీ తోటి, 60 Hz రిఫ్రెష్ తోటి, 178 degrees వివింగ్ యాంగిల్ తోటి, Dolby విజన్ సపోర్ట్, HDR10 సపోర్ట్, HLG సపోర్ట్ తోటి ఈ యొక్క టీవీస్ అయితే వస్తున్నాయి. 30 watts ఆడియో అవుట్పుట్ తోటి విత్ Dolby Atmos సపోర్ట్ తోటి అయితే ఈ యొక్క టీవీస్ అయితే వస్తున్నాయి. కానీ 43 inches 4K టీవీలో వచ్చేసరికి 24 watts Dolby Atmos సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ ఈ అన్ని టీవీస్ వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, ఆప్టికల్ పోర్ట్, అదేవిధంగా హెడ్ఫోన్ జాక్ పోర్ట్ ఇవన్నీ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క టీవీస్ లో. అలాగే ఈ యొక్క అన్ని టీవీ సైజులో నాయిస్ రిడక్షన్ సపోర్ట్ తోటి అయితే ఉంటుంది. నాయిస్ రిడక్షన్ సపోర్ట్ వచ్చేసరికి పిక్చర్ యొక్క షార్ప్నెస్ పెంచుకోవడం కోసం ఈ యొక్క నాయిస్ రిడక్షన్ అయితే వాడడం అయితే జరుగుతుంది. టీవీ సైజ్ లో సరికి UHD అప్స్కేలర్ అయితే ఉంటుంది. UHD అప్స్కేలర్ వచ్చేసరికి మన HD కంటెంట్ అయినా కానీ 720 కంటెంట్ ఏమైనా చూసినా కానీ మనకి ఈజీగా మనకు అప్స్కేలింగ్ అయ్యి అండ్ బెటర్ పిక్చర్ క్వాలిటీని అయితే ఇస్తుంది అనమాట. ఈ అన్ని టీవీ సైజెస్ వచ్చేసరికి మనకు అల్ట్రా థిన్ బెజల్లెస్ డిజైన్ తోటి అయితే తీసుకురావడం జరిగింది. చూడడానికి చాలా స్లిమ్ గా అండ్ ప్రీమియం లుక్ డిజైన్ తోటి అయితే డిజైన్ అయితే చేశారు. సో మీరు ఈ యొక్క టీవీ చూసినట్లయితే ఖచ్చితంగా మనకు VU ప్రీమియం, VU అల్ట్రా ఏ విధంగా అయితే ఉన్నాయో బెజల్లెస్ డిజైన్ అండ్ ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మరి స్మాలర్ బడ్జెట్ టీవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేనండి A56E సిరీస్ లో 40, 43, 32 inch టీవీస్ అయితే ఉన్నాయి కదా, వాటి టీవీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం స్పెక్స్ పరంగా.
అండ్ ఏదైతే 43 ఇంచెస్ టీవీ అయితే ఉందో ఈ ఫుల్ హెచ్డీ టీవీస్ అనమాట. అంటే 1920x1080 పిక్సెల్ రెజల్యూషన్ తోటి అండ్ అదేవిధంగా 32 ఇంచెస్ హెచ్డీ టీవీ వచ్చేసరికి 1366x768 రెజల్యూషన్ తోటి ఈ టీవీస్ అనేవి వస్తున్నాయి. అన్ని సైజెస్ లో వచ్చేసరికి 1GB ర్యామ్ తోటి 8GB ఇంటర్నల్ మెమరీ తోటి అయితే ఈ టీవీస్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అన్ని పాపులర్ సపోర్ట్ తోటి ఈ యొక్క టీవీస్ లో ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ అదే విధంగా ఈ యొక్క టీవీస్ వచ్చేసరికి Android 9 మీద రన్ అవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టీవీస్ లో గూగుల్ క్రోమ్కాస్ట్, ప్లే స్టోర్ అండ్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే ఈ టీవీస్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మరి ఏదైతే 43 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి మనకు 30 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తోటి విత్ DTS స్టూడియో సౌండ్ తోటి రావడం అనేది జరుగుతుంది. మరి 32 ఇంచెస్ హెచ్డీ టీవీలో వచ్చేసరికి 24 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తోటి అండ్ విత్ DTS స్టూడియో సౌండ్ సపోర్ట్ తోటి రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దీనికంటే వ్యూ సినిమా ఏదైతే 30 ఇంచెస్ టీవీ ఉందో అదైతే బెటర్, ఎందుకంటే మనకు 40 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తోటి రావడం అనేది జరుగుతుంది. ఒక 30 ఇంచెస్ టీవీ కొనాలనుకుంటే మీకు ఒక సౌండ్ బార్ అనేది ప్లేస్ అవుతుంది. అండ్ వ్యూ సినిమా 30 ఇంచెస్ టీవీని అయితే పర్చేస్ చేయాలంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ప్రైజెస్ వచ్చేసరికి జస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనమాట. ఈ యొక్క ప్రైస్ తోటి రావచ్చు రాకపోవచ్చు మీరైతే, అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్ అయితే అవ్వకండి. అండ్ మరి 4K అల్ట్రా హెచ్డి ఏదైతే A71 సిరీస్ లో అండ్ మనకు 4 సైజెస్ టీవీస్ అయితే ఉన్నాయి కదా, ఆ యొక్క సైజెస్ టీవీస్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఫస్ట్ 70 ఇంచెస్ 4K టీవీ ప్రైస్ వచ్చేసరికి 60,000 రూపీస్ లో అయితే ఉంది. అండ్ 58 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 40,000 రూపీస్ అయితే ఉంది. అదే 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 33,990 రూపీస్ అయితే ఉంది. అండ్ 50 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపీస్ అయితే ఉంది. 43 ఇంచెస్ టీవీ వచ్చేసరికి 24,990 రూపీస్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. ఒకవేళ ఈ యొక్క ప్రైస్ లో వస్తే మాత్రం సూపర్ డీల్ అయితే అవుతుంది, ఎందుకంటే విత్ మనకు ఇక 4 డేస్ లో ఈ యొక్క టీవీస్ పర్చేజ్ చేస్తే 5 years వారంటీ తోడు అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క 4K టీవీస్ కే కాదు, ఈ యొక్క లో ఎండ్ టీవీస్ ఏవైతే ఉన్నాయో అండ్ ఫుల్ హెచ్డీ టీవీస్ అండ్ ఆ యొక్క టీవీస్ కొన్నా కూడా మనకు 5 years ప్యానల్ వారంటీ అయితే ఉంటుంది అనమాట. మరి ఈ యొక్క లో ఎండ్ సిరీస్ యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆ యొక్క టీవీ ప్రైస్ వరకు 43 ఇంచెస్ టీవీ ప్రైస్ వరకు 20,990 రూపీస్ లో అయితే ఉందన్నమాట. అండ్ 40 ఇంచెస్ టీవీ ప్రైస్ వరకు 18,990 రూపీస్ లో అయితే ఉంది. అండ్ 32 ఇంచెస్ హెచ్డీ టీవీ ప్రైస్ వరకు 10,990 రూపీస్ లో అవైలబుల్ గా అయితే ఉండబోతుంది అనమాట. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అండ్ రిలయన్స్ డిజిటల్ లో, టాటా క్లిక్ లో అనమాట. ఇలా అన్ని స్టోర్ లో మనకైతే అవైలబుల్ గా అయితే ఉంది. ఇటు ఆఫ్లైన్ ఇటు ఆన్లైన్ స్టోర్ లో అవైలబుల్ గా అయితే ఉండబోతుంది ఈ యొక్క హైసెన్స్ టీవీ. అండ్ మరొక QLED టీవీ ఏదైతే 65 ఇంచెస్ టీవీ గురించి చెప్తా ఉన్నా కదా, ఆ టీవీస్ వచ్చేసరికి మనకు ఈ యొక్క సేల్స్ లో వస్తాయా రావా అనే దాని గురించి అయితే కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట. అండ్ మరి దీని యొక్క స్పెక్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి, ఎందుకంటే వచ్చేసరికి అల్ట్రా థిన్ డిజైన్ తోటి అండ్ స్లిమ్ గా ప్రీమియం గా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీ. అండ్ అదేవిధంగా దీంట్లో యూజ్ చేసిన బ్రైట్నెస్ ఎంతో తెలుసా, అండ్ 700 పీక్ బ్రైట్నెస్ తోటి అయితే వస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా క్వాంటమ్ డాట్ ఫుల్ అరే LED ప్యానల్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఎక్కువగా LGలో, సోనీలో, సామ్సంగ్ లో ఈ యొక్క ఫుల్ అరే అయితే మనం అయితే చూస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఒకసారి హైసెన్స్ QLED లో వచ్చేసరికి ఈ క్వాంటమ్ డాట్ ఫుల్ అరే LED ప్యానల్స్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. 700 nits బ్రైట్నెస్ తోటి 4 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. దీని యొక్క ప్రైజెస్ వచ్చేసరికి జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైజే. మరి ఒక టీవీ వచ్చేసరికి ఇప్పుడు ఒక సేల్స్ లో తీసుకురారో తెలియదు. ఒకవేళ తీసుకొస్తే మాత్రం దీని గురించి సపరేట్ గా మీకు ఒక వీడియో అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒక ప్రైజెస్ ఎక్స్పెక్టెడ్ ఎంతో తెలుసా, 1,50,000 రూపీస్ లో ఈ యొక్క టీవీని తీసుకొస్తారంటే జస్ట్ ఎక్స్పెక్టెడ్ అయితే అనుకుంటున్నారు దీని యొక్క ప్రైజెస్ అనమాట. అండ్ 1,50,000. సో ఫ్రెండ్స్, మరి ఇదన్నమాట. అండ్ హైసెన్స్ వచ్చేసరికి రేపు August 6th అండ్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, రిలయన్స్ డిజిటల్ లో, టాటా క్లిక్ లో ఈ యొక్క సేల్స్ అనేవి జరగబోతున్నాయి హైసెన్స్ టీవీస్ యొక్క. సో మరి ఈ యొక్క టీవీస్ కొనాలా కొనకూడదా అంటే కొనొచ్చు అయితే నేనైతే చెప్తాను. కొనకూడదు అంటే మాత్రం ఒక రీజన్ అయితే ఉంది. అదేంటంటే ఇది ఒక చైనా ప్రొడక్ట్ అని ఎవరైనా మనసులో ఉంటే మాత్రం వాళ్ళు కొనొద్దు అనుకుంటే మాత్రం కొనకండి. అండ్ చైనా ప్రొడక్ట్ అయినా పర్లేదు, నాకు ఎక్కువ క్వాలిటీ అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ అన్ని విధాలుగా బాగుండాలి. అండ్ అదేవిధంగా దీంట్లో సరికి మనం 4 days లో ఈ యొక్క టీవీస్ కొంటే అండ్ 4 days లో ఈ యొక్క టీవీస్ కొంటే ఈ యొక్క ప్యానల్ మీద 5 years వారంటీ వస్తుంది కాబట్టి సో నేనైతే అంటాను, అల్టిమేట్ అయితే అంటాను. ఎందుకంటే మనకు ప్యానల్ వచ్చేసరికి చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటది కాబట్టి అండ్ మినిమం 5 years వారంటీ అంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క టీవీని మనం 5 years వరకు అయితే వాడొచ్చు అయితే ఖచ్చితంగా అయితే చెప్తాను అనమాట.
సో ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఆగస్టు 6 రోజున. సో అండ్ మరి పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా 65 ఇంచెస్ QLED గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అండ్ కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను కూడా తెలుసుకుంటాను, ఎందుకంటే ఆ టీవీ గురించి ప్రత్యేక ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. ఈ యొక్క వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో అదర్ సోషల్ మీడియా గ్రూప్ షేర్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతాం, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్